రికార్డ్ స్టార్ట్ చేశాను. ఓకే, దెన్ కాన్సెప్ట్ ఆఫ్ టర్న్. ఫర్ ఎగ్జాంపుల్ టర్నింగ్స్ బట్టి కూడా మనం కాన్సెప్ట్ ఉంటుంది, ఎటు టర్న్ అవుతున్నాం ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ టర్న్ అంటే మీకు చెప్తారు రైట్ టర్న్ తీసుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకోండి అంటారు. అంటే మనకు రైట్ టర్న్ అనే దాన్ని ఎప్పుడైనా ఇండికేట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు గడియారంలో రైట్ కి మూవ్ అవుతుందంటే ఏ డైరెక్షన్ అది? క్లాక్ వైజ్ డైరెక్షన్. లెఫ్ట్ కు మూవ్ అవుతున్నామంటే అది యాంటీ క్లాక్ వైజ్. సో రైట్ టర్న్ అన్నప్పుడు రైట్ టర్న్ ఈజ్ విచ్ దట్ ఈస్ క్లాక్ వైజ్ టర్న్. క్లాక్ వైజ్ టర్న్. క్లాక్ వైజ్ టర్న్. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్. Left turn is nothing but anti-clockwise turn. Anti-clockwise turn. Anti-clockwise turn. So next, let us understand it through some pictorial. Pictures ద్వారా నేర్చుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక డైరెక్షన్ ఇచ్చాను అండ్ దిస్ ఇస్ ఇట్లా ఉంది డైరెక్షన్ లో. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఎట్ నుంచి అంటే రైట్ టర్న్ తీసుకొని వెళ్తున్నాం రైట్ సైడ్ అన్నప్పుడు దిస్ ఇస్ మనం ఇక్కడ నిల్చున్నాం అనుకోండి, ఇటు డైరెక్షన్ లో ఇటు ఫేస్ చేసి రైట్ టర్న్ అన్నప్పుడు ఇటువైపు వెళ్తాం. రైట్ టర్న్ ఇక్కడ నిల్చున్నప్పుడు ఫేసింగ్ ఇటు ఉన్నప్పుడు రైట్ టర్న్ అంటే దిస్ అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్ టర్న్. నెక్స్ట్ రైట్ టర్న్ అంటే ఏంది? క్లాక్ వైజ్ లో వెళ్తున్నాం చూడండి, గడియారం ఎట్లా తిరుగుతుందో అదే. ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్ అంటే ఎటు వెళ్తాం? ఇటు రైట్ టర్న్. దిస్ ఈజ్ రైట్ టర్న్. ఇటువైపు వెళ్తే రైట్ టర్న్. రైట్ టర్న్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఫేస్ ఇటు ఉంటుంది కదా, రైట్ టర్న్ అన్నప్పుడు అవర్ రైట్ సైడ్ ఇటు అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇటు అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్ టర్న్. దిస్ ఈజ్ ఆల్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ వచ్చిన తర్వాత ఫేసింగ్ ఇటు ఉంటుంది, రైట్ టర్న్ అన్నప్పుడు దిస్ ఈజ్ రైట్ టర్న్, లెఫ్ట్ అన్నప్పుడు డౌన్ వస్తుంది. సో దిస్ సైడ్ ఈజ్ రైట్ టర్న్. నెక్స్ట్ ఇట్లా వచ్చినప్పుడు రైట్ టర్న్ అనగానే మీరు ఎప్పుడైనా ఇట్లా తీసుకోండి, రైట్ టర్న్, దిస్ ఈజ్ రైట్ టర్న్. ఓకేనా? ఇట్లా ఉంటే దిస్ ఈజ్ రైట్ టర్న్. ఓకేనా? రైట్ టర్న్ అన్నప్పుడు పైనుంచి కిందికి వచ్చి ఇటు మూవ్ అవుతుంది మన రైట్ సైడ్ అన్నట్టు. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు సపోజ్ ఇటు ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా. సో ఇక్కడ పర్సన్ ఉన్నప్పుడు లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు అతను ఫేసింగ్ ఇటు ఉంటుంది, లెఫ్ట్ అన్నప్పుడు ఇటు అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ అన్నప్పుడు ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్. సో దిస్ ఈజ్ లెఫ్ట్ ఇటు ఇట్లా. సో ఇది లెఫ్ట్ టర్న్. ఇదేం టర్న్? లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో లెఫ్ట్ టర్న్. This is left turn. This is also left turn. సో ఇట్లా లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు ఎటు నుంచి వస్తుందంటే ఇటు వస్తుంది, ఇటు రివర్స్. ఇటు లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు ఈ విధంగా రివర్స్ లో ఇటు వస్తుంది లెఫ్ట్ టర్న్. అంటే పైనుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. రైట్ టర్న్ అన్నప్పుడు క్లాక్ వైజ్ లో వస్తాయి, గడియారం ఇటు మూవ్ అవుతుంది. లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో వస్తుంది. దిస్ ఈజ్ లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్. ఓకే, నోట్ చేసుకోండి. లెఫ్ట్ టర్న్. ఓకేనా? ఫాలో అయినారా? రైట్ టర్న్ అన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ కట్ చేయమంటారా? కట్ చేయనా? ఓకే, ఫస్ట్ ఈ పాయింట్స్ అన్ని మీకు గుర్తుంటే ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది, కాన్సెప్ట్స్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు
Concept of minimum distance. Concept of minimum distance. Minimum distance. అంటే మినిమం డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నాము అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతారు కదా. మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ లాస్ట్ పాయింట్స్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ లాస్ట్ పాయింట్. లాస్ట్ పాయింట్ కి ఇనిషియల్ పాయింట్ కి మొదటి పాయింట్ కి మినిమం డిస్టెన్స్ ఎంత. సపోజ్ ఒక డైరెక్షన్ లోపల ఒక పర్సన్ స్టార్ట్ అయినాడు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళాడు. సపోజ్ ఇటు వెళ్ళాడు, లాస్ట్కి వెళ్ళి ఇక్కడికి చేరుకున్నాడు. లాస్ట్ పాయింట్ వచ్చేసి సపోజ్ దీన్ని బి అనే పాయింట్ అనుకుందాం, లాస్ట్ పాయింట్ ని ఏ అనే పాయింట్ ఫస్ట్ పాయింట్ అనుకుందాం. సో ఇట్లా ఒక డిస్టెన్స్. ఇది ఇనిషియల్ పాయింట్. ఇదేంటి? ఇది ఇనిషియల్ అంటే మొదటి పాయింట్ అనుకోండి. ఇనిషియల్ గా స్టార్ట్ అయినాడు. దిస్ ఈజ్ వచ్చేసి లాస్ట్ పాయింట్, ఇక్కడ ఆగాడు లాస్ట్ పాయింట్. అప్పుడు మినిమం డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అన్నప్పుడు, మినిమం డిస్టెన్స్ అన్నప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది అవుతుంది. సో మన మామూలుగా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్? పర్పెండిక్యులర్. దిస్ ఈజ్ వాట్? బేస్ బి. దిస్ ఈజ్ వాట్? hypotenuse. Okay, minimum distance is nothing but by Pythagoras theorem, h square pi hypotenuse square equals to perpendicular square plus base square, t square plus b square. And this hypotenuse is equals to under root of t square plus b square. So మనం ఈ రెండిటి యొక్క స్క్వేర్స్ సమ్ కి అండర్ రూట్ కనుక్కుంటే దట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్. h is nothing but here hypotenuse or minimum distance. hypotenuse కనుక్కుంటే సరిపోతుంది, మినిమం డిస్టెన్స్ అది. ఓకేనా? మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్. ఓకే, నోట్ చేసుకోండి మినిమం డిస్టెన్స్. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ సపోజ్ క్వశ్చన్ చెప్తాను నేను. క్వశ్చన్స్ లోకి వెళ్తే ఫస్ట్ ఒక ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో అది చెప్పే ముందు ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఫస్ట్ వన్ క్వశ్చన్. రామన్ వాక్డ్ 2 kilometers west from his office and then turned south అంటే సౌత్ వైపు మలిగాడు. 2 kilometers వెస్ట్ గా నడిచి తర్వాత ఏం చేశాడు? అండ్ దెన్ టర్న్డ్ సౌత్ దిక్కు మలిగాడు. సౌత్ కవరింగ్ 4 kilometers సౌత్ కు మళ్ళీ ఏం చేశాడంటే ఈ వాక్డ్ కవరింగ్ 4 kilometers వాక్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే హీ వాక్డ్ 3 kilometers టువార్డ్స్ ఈస్ట్. మళ్ళీ ఏం చేశాడు? అక్కడ సౌత్ దిక్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 4 kilometers నడిచిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే హీ వాక్డ్ 3 kilometers టువార్డ్స్ ఎటడా? టువార్డ్స్ ఈస్ట్ అన్నాడు. టువార్డ్స్ ఈస్ట్ అండ్ అగైన్ మూవ్డ్ 1 kilometer వెస్ట్. మళ్ళీ ఏం చేశాడంటే అండ్ అగైన్ మూవ్డ్ 1 kilometer వెస్ట్.
How far is Raman from his initial position? How far is Raman from his initial position? Initial position. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ లేకుండా మనం ప్రాబ్లం చేయలేం. సపోజ్ ఏ అనేది ఒక ఇనిషియల్ పొజిషన్ అని ఇక్కడ అనుకుందాం. అతడు ఇక్కడ నిల్చున్నాడు. ఇక్కడ నిల్చున్నప్పుడు అతనికి ఈస్ట్ ఎటు ఉంటుంది చెప్పండి. అతడు ఏ అనేది ఇక్కడ నిల్చున్నప్పుడు అతనికి ఈస్ట్ ఇటువైపు ఉంటుంది, వెస్ట్ ఎటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నార్త్ ఇటు ఉంటుంది, సౌత్ ఇటు ఉంటుంది. సో ఇప్పుడు అతడు ఇక్కడ నిల్చున్న తర్వాత ఏం చేశాడంటే హీ వాక్ 2 కిలోమీటర్స్ వెస్ట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అన్నాడు. ఇది ఆఫీస్ అనుకోండి ఏ అనేది. ఇక్కడ నుంచి వెస్ట్ దిక్కు వెళ్ళాడు. ఇదేమో ఈస్ట్ అవుతుంది. వెస్ట్ అంటే ఇగో ఇటువైపు వెళ్ళాలి. ఓకేనా? ఇగో ఇటు 2 కిలోమీటర్స్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, అండ్ దెన్ టర్న్డ్ సౌత్. సౌత్ కి టర్న్ అయినాడు. సౌత్ ఎటుంది, డౌన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎటు డౌన్, కిందికి డౌన్, సౌత్ దిక్కు వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? టర్న్ సౌత్ కవరింగ్ 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇటు 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, హీ వాక్డ్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు. మరి సౌత్ ఇటు వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా 4 కిలోమీటర్స్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ టువర్డ్స్ ఈస్ట్ కి 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఈస్ట్ ఎటు ఉంది, ఇక ఇటువైపు, రైట్. ఇక ఇటువైపు 3 కిలోమీటర్స్. ఇక ఇక్కడ దాకానే 2 కిలోమీటర్స్ ఇక ఇక్కడ దాకా వెళ్ళాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా? 3 కిలోమీటర్స్. సో మళ్ళీ ఏం చేశాడు, 3 కిలోమీటర్స్ ఈస్ట్ దాకా ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ హీ మూవ్డ్ 1 కిలోమీటర్ వెస్ట్. అగైన్ మూవ్డ్ 1 కిలోమీటర్ వెస్ట్. అంటే ఇక బ్యాక్ మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళాడు కదా ఈస్ట్. ఇక్కడ నుంచి ఏం చేశాడు అంటే వెస్ట్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చాడు. వెస్ట్ అంటే ఎటువైపు, ఇటువైపు. సో బ్యాక్ ఒక 1 కిలోమీటర్ ఇటు వచ్చాడు. అంటే ఇక్కడ దాకా 3 కిలోమీటర్స్, ఇక్కడ దాకా 1 కిలోమీటర్ ఉంది. అంటే ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, ఇక్కడ దాకా ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, 2 కిలోమీటర్స్ అవుతుంది. ఫస్ట్ పొజిషన్ నుంచి ఇగో ఈ పొజిషన్, లాస్ట్ పొజిషన్ లో ఇక్కడ ఉన్నాడు. లాస్ట్ ఈ దగ్గర ఉన్నాడు. అతను ఈ దగ్గర ఉన్నాడు. అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇనిషియల్ పొజిషన్ నుంచి? ఏ నుంచి ఈ దగ్గర ఎన్ని కిలోమీటర్లు అవుతుంది డిస్టెన్స్? 4 అవుతుంది. సో అతను ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ 4 కిలోమీటర్స్ ఉంటాడు. ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు లాస్ట్ పాయింట్. లాస్ట్ పాయింట్ అంటే ఫ్రమ్ హిజ్ ఆఫీస్ నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు, 4 కిలోమీటర్స్ ఉన్నాడు. ఇనిషియల్ టు లాస్ట్. ఓకే, లాస్ట్ పాయింట్ కి 4 కిలోమీటర్స్ ఉన్నాయి. ఓకే, నోట్ చేసుకోండి. సో మీరు డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఓకే, అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Rashmi walks 10 kilometers. Rashmi walks 10 kilometers towards north. Towards north. 10 kilometers north కి నడిచింది.
She walks 6 kilometers. She walks 6 kilometers towards సౌత్. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేసింది? 6 kilometers మళ్ళీ సౌత్ కు నడిచింది. టువార్డ్స్ సౌత్. 6 kilometers టువార్డ్స్ సౌత్. దెన్ ఫ్రమ్ హియర్, అక్కడ నుంచి సౌత్ కి 6 kilometers నడిచిన తర్వాత ఫ్రమ్ హియర్ she moves 3 kilometers. She moves 3 kilometers towards east. 3 kilometers towards east. తర్వాత క్వశ్చన్ ఏమన్నా అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? In which direction is she with reference to her starting point? With reference to her starting point. అంటే ఆమె స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్ లో ఉంది అని క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ దీన్ని డయాగ్రామెటికల్ గా మనం ఎట్లా రాస్తామంటే, క్వశ్చన్ రాసుకున్నారా అందరు? క్వశ్చన్ రాసుకున్నారా? ఓకే, సపోజ్ రష్మి ఎక్కడ ఉందంటే, సపోజ్ ఏ పాయింట్ ఎట్ ఏ దగ్గర ఉందనుకుందాం. మనం ఫస్ట్ డైరెక్షన్స్ చూడండి. ఈస్ట్, దిస్ ఇస్ వెస్ట్, నార్త్, సౌత్. సో ఏ అనే పాయింట్ దగ్గర ఉంటే రష్మి వాక్స్ 10 kilometers టువార్డ్స్ నార్త్ అన్నారు. అంటే ఏ దగ్గర నుంచి నార్త్ అంటే ఎటువైపు వెళ్ళాలి చెప్పండి? నార్త్ ఎటువైపు ఉంది? అప్కి వెళ్ళాలి, పైకి. సో 10 kilometers వెళ్ళింది. ఇగో ఇక్కడ దాకా 10 kilometers, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 kilometers డిస్టెన్స్ ఉంది. ఎక్కడ దాకా ఉంది? దట్ పాయింట్ మనం తీసుకుంటే సపోజ్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ దాకా 10 kilometers ఉంది. నెక్స్ట్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత షీ వాక్స్ 6 kilometers టువార్డ్స్ సౌత్ అన్నాడు. మళ్ళీ ఈ బి అనే పాయింట్ దాకా వెళ్ళిన తర్వాత సౌత్ కి వచ్చిందట. సౌత్ కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది? 6 kilometers వచ్చింది. సౌత్ అంటే ఎటువైపు రావాలి? ఇదే పాయింట్ నుంచి, బి నుంచి. సౌత్ అంటే డౌన్ కి రావాలి. డౌన్ కి సపోజ్ ఇగో ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఇది 6 kilometers. ఇగో ఈ డిస్టెన్స్ 6 kilometers అవుతుంది. ఇక్కడ నుంచి ఏ దాకానమో మొత్తం టోటల్ 10 ఇక్కడ దాకా. ఇగో ఇక్కడ దాకా 6 kilometers. ఇదే పాయింట్ అంటే సపోజ్ దీన్ని సి అనుకుందాం. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ సి. అంటే ఏ నుంచి సి దాకా వచ్చింది, ఆ సి దాకా 6 kilometers ఉంది. మళ్ళీ నెక్స్ట్ టువార్డ్స్ సౌత్ కి వచ్చిన తర్వాత దెన్ ఫ్రమ్ హియర్ షీ మూవ్స్ 3 kilometers టువార్డ్స్ ఈస్ట్ అన్నారు. అంటే ఈ సి నుంచి ఈస్ట్ కి వెళ్ళిందట. ఈస్ట్ అంటే ఎటువైపు వెళ్ళాలి? రైట్ సైడ్. సో 3 kilometers ఇటు ఈస్ట్ కి వెళ్ళింది. నెక్స్ట్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? reference to her
ఏదో ఫోన్ వస్తున్నట్టున్నది, అందుకే వాయిస్ వినబడతలేదు. ఓకే, ఇప్పుడు ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నామంటే ఈ పాయింట్ నుంచి ఈ డైరెక్షన్ ఏమవుతుంది? సపోజ్ ఈ పాయింట్ అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఇది డైరెక్షన్ ఎటు ఉంది? ఇట్లా ఉన్నది అంటే డైరెక్షన్ ఏ డైరెక్షన్ అవుతుంది? అది డైరెక్షన్ ఎప్పుడు నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఇది కూడా అంటే మనం ఉన్న పాయింట్ నుంచి డైరెక్షన్ ఇట్లా మధ్యలో ఉంది అంటే ఇటు నార్త్, ఇటు వచ్చేసి ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్ కి మధ్యలో. సో ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో అంటే ఉన్న పాయింట్ నుంచి ఏ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇంకొకటి దిస్ ఇస్ 6 కిలోమీటర్స్ అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఫ్రమ్ సి టు ఏ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 4 ఉంటుంది. సో మనకి ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నప్పుడు ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ తెలుసు. దిస్ ఇస్ పర్పెండిక్యులర్. సపోజ్ ఇట్ ఈస్ బేస్. నెక్స్ట్ ఇది హైపోటెనస్ తీసుకోవాలి, ఓకేనా? సో హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది ఏడి స్క్వేర్ అన్నట్టు. హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే బి స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 ఎంత? 25. సో హెచ్ ఈక్వల్స్ టు √25 అంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? అది ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్స్ అవుతుంది. అర్థమైందా మీకు? సో దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు లాస్ట్ పాయింట్. ఇది లాస్ట్ డి దగ్గర ఉన్నాడు అతను. సో ఆ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. నాగప్రవళిక, ఓకే అయిపోయింది అందరిది? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ రబ్ చేస్తున్నాం. Rasik walks 20 meters north
రసిక్ 20 మీటర్స్ నార్త్ కి వాక్ చేశాడు. దెన్ హీ టర్న్స్ రైట్. రైట్ కి మలిగాడు తర్వాత. అండ్ వాక్ 30 మీటర్స్. మళ్ళీ అక్కడి నుంచి రైట్ కి మలిగిన తర్వాత 30 మీటర్స్ వాక్ చేశాడు. అండ్ వాక్ 30 మీటర్స్. దెన్ హీ టర్న్స్ రైట్. మళ్ళీ ఏం చేశాడు? 30 మీటర్స్ వాక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ కి మలిగాడు. దెన్ హీ టర్న్స్ రైట్. అండ్ వాక్ 35 మీటర్స్. మళ్ళీ రైట్ కి మలిగిన తర్వాత 35 మీటర్స్ నడిచాడు. అండ్ వాక్ 35 మీటర్స్. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ కు నడిచాడు. టర్న్ లెఫ్ట్ కు మళ్ళీ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. అండ్ వాక్స్ 15 మీటర్స్. 15 మీటర్స్ 15 మీటర్లు నడిచాడు. దెన్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్. లెఫ్ట్ కు మలిగాడు. అండ్ వాక్స్ 15 మీటర్స్. In which direction? The question. In which direction? And how many meters? Away is he from his original position? Original అంటే ఫస్ట్ పాయింట్ అన్నట్టు. ఒరిజినల్ అన్న ఇనిషియల్ అన్న ఫస్ట్ పాయింట్ అన్నట్టు. అసలైన ప్రదేశం నుంచి ఒరిజినల్ పొజిషన్. సో దీనికి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సైడ్ కి రాస్తాను నేను ఆన్సర్స్, మనం చెక్ చేసుకుందాం. ఏ 15 మీటర్స్ వెస్ట్. అండ్ బి ఈస్ట్. నెక్స్ట్ సి 30 మీటర్స్ వెస్ట్. డి 45 మీటర్స్ ఈస్ట్. అండ్ ఈ నన్ ఆఫ్ ద అబౌవ్. పై వాటిలో ఏవి కావు. సో ఇట్లా ఇచ్చాడు నన్ ఆఫ్ దీస్ అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి క్లారిటీగా చదవాలి. క్వశ్చన్ ఎప్పుడైనా కూడా మంచిగా చదివితేనే మనకు అర్థం అవుతుంది. క్లారిటీగా చదవండి. ఇప్పుడు రసిక్ వాక్స్ 20 మీటర్స్ నార్త్ అన్నాడు. అంటే మనకు డైరెక్షన్స్ ఫస్ట్ గీసుకోవాలి. దిస్ ఇస్ ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సో రసిక్ అనే అతను 20 మీటర్స్ నార్త్ అంటే ఎటువైపు వెళ్తాడు చెప్పండి. ఇక్కడ ఉన్నాడు అనుకోండి, నార్త్ అంటే ఎటువైపు వెళ్తాడు? పైకి. అప్వర్డ్ 20 మీటర్స్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ అనుకుందాం, ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా 20 మీటర్స్ బి దాకా వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఏం చేశాడంటే హీ టర్న్స్ రైట్ అన్నాడు. ఇక్కడ దాకా వెళ్ళిన అతను రైట్ సైడ్ అంటే ఎటు మలుగుతాడు? రైట్ అతను రైట్ ఎట్ అవుతుంది? ఈస్ట్ వైపు అవుతుందా, వెస్ట్ వైపు అవుతుందా? ఈస్ట్. ఎందుకంటే ఫేసింగ్ ఇటు ఉంటాడు కాబట్టి రైట్ ఇట్ అవుతుంది. సో రైట్ ఇటు మలిగిన తర్వాత టర్న్స్ రైట్ అండ్ వాక్ 30 మీటర్స్.
అప్పుడు ఏం చేస్తాడు, ఇగో 30 మీటర్స్ దాకా వెళ్ళాడు ఇక్కడ దాకా. సో అది సి అనుకుందాం, 30 మీటర్స్. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఫేస్ ఇటు ఉంటుంది. అప్పుడు ఏమైతే అంటే అండ్ దెన్ టర్న్స్ రైట్ అన్నాడు. మళ్ళీ ఎక్కడికి, మళ్ళీ 30 మీటర్స్ మళ్ళీ రైట్ మలిగిన తర్వాత అండ్ దెన్ టర్న్స్ రైట్ అండ్ వాట్ 35 మీటర్స్. ఇగో మళ్ళీ రైట్ అంటే ఎటు మలగాలి, ఎటు రావాలి చెప్పండి. రైట్ అంటే ఎటు వస్తాడు, సౌత్కి వస్తాడు. సో ఇట్లా వస్తాడు. ఇది 35 మీటర్స్. ఇది వచ్చేసి డి అంటాం. మళ్ళీ ఏం చేస్తాడంటే 35 మీటర్స్ నడిచిన తర్వాత దెన్ హీ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాడట. ఇటు వచ్చిన తర్వాత లెఫ్ట్ అంటే ఎటువైపు వెళ్తాడు, ఇప్పుడు డౌన్కి వచ్చాడు, ఇటు ఫేస్ ఇటువైపు వస్తాడు. వచ్చిన తర్వాత టర్న్స్ లెఫ్ట్ అన్నాడు, ఈస్ట్కి వెళ్తాడు. ఇటువైపు ఫేస్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఎయిట్ అవుతుంది అతనికి, ఇటువైపు అవుతుంది. ఓకేనా, సో లెఫ్ట్ ఇటు అవుతుంది. సో ఇటువైపు 15 మీటర్స్ వెళ్తాడు. మళ్ళీ ఏం చేస్తా అంటే దెన్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అన్నాడు. ఇటువైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే ఎటవుతాడు, మళ్ళీ ఎటువైపు వెళ్ళాలి, లెఫ్ట్ అంటే ఇటువైపు వెళ్తాడు కదా, పైకి వెళ్ళాలి, పైకి వెళ్తాడు 15 మీటర్స్. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ అంటే ఆయన ఇన్ విచ్ డైరెక్షన్ లోపల ఈజ్ హీ అండ్ హౌ మెనీ మీటర్స్ అవే ఫ్రమ్ హీ అన్నారు. అయితే ఇక్కడ నుంచి మనం చూస్తే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తే మనకి ఎంత ఉన్నాడు, ఇక్కడ దాకా 30 మీటర్స్ ఉంటుంది. 30 మీటర్స్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్, 15 మీటర్స్. అతడు ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ అనేది ఎఫ్ అనేది ఎక్కడ ఉన్నది చెప్పండి, ఎటువైపు ఉన్నది, ఏ నుంచి ఎఫ్ అనేది ఏ డైరెక్షన్, ఈస్ట్ లో ఉన్నాడు. అంటే ఈస్ట్ లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 15, మొత్తం ఎంత అవుతుంది 45. 30 మీటర్స్ ప్లస్ 15 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45 మీటర్స్ ఉన్నాడు. అండ్ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్. సో ఆన్సర్ ఏదవుతుంది అప్పుడు, డి అవుతుంది, 45 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా, 45 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్. సో కొద్దిగా అంతా ఆలోచించుకుంటూ చేస్తే ఈజీగా అవుతుంది. మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఉంటుంది. బ్యాంకింగ్ అనేది మీరు ప్రాక్టీస్ తోటే ఉంటుంది. సాహస్ అర్థమైందా, ఓకేనా. షణ్ముఖి ఎవరు, హూ ఈ షణ్ముఖి, ఏం ప్రిపేర్ అవుతుంది షణ్ముఖి, ప్రత్యూష ఓకేనా, ప్రత్యూష అర్థమవుతుందా ప్రత్యూష. ఈ సెట్ వాళ్ళ బ్యాచ్ కూడా ఈ సెట్ వాళ్ళది కూడా బ్యాచ్ తయారు చేయి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయి. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ రబ్ చేయమంటారా, రబ్ చేయన్న, నోట్ చేసుకుంటారా రబ్ చేయన్న. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ వాక్డ్
30 meters towards south, 30 meters towards south, took a left, అంటే అతను ఏం చేశాడు, సౌత్ కి 30 మీటర్స్ నడిచిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకున్నాడు, టుక్ ఏ లెఫ్ట్ కు మలిగాడు, టుక్ ఏ లెఫ్ట్ టర్న్ చేశాడు. అండ్ వాక్డ్ 15 meters, అండ్ వాక్డ్ 15 meters, అక్కడ నుంచి 15 meters నడిచాడు. హీ దెన్ 15 meters నడిచిన తర్వాత హీ దెన్ టుక్ ఏ రైట్ టర్న్, అక్కడ 15 meters నడిచి ఒక రైట్ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్. అండ్ వాక్డ్ 20 meters, అండ్ వాక్డ్ 20 meters, 20 meters. He again took a right turn, మళ్ళీ ఏం చేశాడు, he again took a right turn, and walked 15 meters, and walked 15 meters. Question: how far is he from starting point? How far is he from starting point? Starting point అన్న ఇనిషియల్ పాయింట్ అన్న ఒకటే, from starting point. సో ఫస్ట్ ఇక్కడ మోహన్ వాక్ 30 meters టువర్డ్స్ సౌత్ అన్నాడు. మనం ఫస్ట్ డైరెక్షన్స్ గీసుకుంటే దీస్ ఆర్ ద డైరెక్షన్స్, ఈస్ట్, నార్త్, దిస్ ఇస్ వెస్ట్, దిస్ ఇస్ సౌత్. ఓకే, సో ఫస్ట్ 30 meters ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఏ అనే పాయింట్ దగ్గర 30 meters టువర్డ్స్ సౌత్ అంటే ఎటువైపు వెళ్తాడు చెప్పండి, సౌత్ అంటే ఎటువైపు వెళ్తాడు, డౌన్, దిస్ ఇస్ సౌత్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టుకే లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అంటే ఇటువైపు ఫేస్ ఉంటుంది సౌత్ కి, అప్పుడు ఆయన లెఫ్ట్ ఎట్ అవుతుంది, లెఫ్ట్ ఎటువైపు మలగాలి చెప్పండి, ఈస్ట్. లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 15 meters వెళ్ళాడు. ఇది 30 meters వెళ్ళాడు ఏ నుంచి, ఇది బి ఇక్కడ, ఇటు నుంచి 15 meters వెళ్ళాడు, ఇగో ఇక్కడ దాకా వెళ్ళాడు సి దాకా. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశాడ, హీ దెన్ టుక్ ఏ రైట్, ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఫేస్ ఇటు ఉంటుంది, అప్పుడు మళ్ళీ రైట్ కి మలిగాడు. రైట్ అంటే ఎటు వెళ్ళాలి, సౌత్ కి, మళ్ళీ డౌన్ కి 15 meters వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ డి అనే పాయింట్ దగ్గర ఉన్నాడు, అప్పుడు ఉన్న తర్వాత 15 meters హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ టర్న్ అన్నాడు, హీ దెన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, ఎన్ని మీటర్లు వెళ్ళాడంటే 20 meters వెళ్ళాడు, ఇగో ఇటు 20 meters వెళ్ళాడు. ఓకేనా, 20 meters వెళ్ళాడు డి దాకా. వెళ్ళిన తర్వాత హీ అగైన్ టుక్ ఏ రైట్ టర్న్, మళ్ళీ ఇటు నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, ఫేస్ ఇటు ఉంది, రైట్ టర్న్ అంటే ఎటువైపు వెళ్ళాలి, రైట్ టర్న్ రైట్. ఇప్పుడు ఫేస్ కిందికి ఇటువైపు చూస్తున్నాడు డౌన్ లోకి, అప్పుడు రైట్ ఎట్ అవుతుంది, అతను రైట్ ఎట్ అవుతుంది, ఇటువైపు అవుతుంది. ఓకేనా, సో ఇటు ఈస్ట్ దిక్, ఇటు వెస్ట్ దిక్ అవుతుంది. రైట్ టర్న్ తీసుకొని అండ్ వాకర్ 15 meters, ఇగో ఇక్కడ 15 meters, ఇగో ఇక్కడ దాకా వచ్చాడు. అప్పుడు ఫస్ట్ పాయింట్ నుంచి, ఇది లాస్ట్ పాయింట్ ఈ అనేది, ఫస్ట్ పాయింట్ నుంచి ఆయన ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు చెప్పండి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తాను నేను. 20, ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నాడు, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏ దగ్గర ఉన్నాడు, ఏ దగ్గర నుంచి ఈకి ఎంత అవుతుంది, ఎన్ని మీటర్లు అవుతుంది. సో ఆప్షన్స్ 95 meters, బి వచ్చేసి 50 meters, సి అనేది
కెనాట్ 70 meters. డి కెనాట్ బి డిటర్మైన్డ్. కనుక్కోలేమంటారు, కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ ఈ నన్ ఆఫ్ దీస్, నన్ ఆఫ్ దీస్. చెప్పండి. ఎస్, ఇది 30 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ బి నుంచి ఇగో ఈ డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుంది ఇక ఇక్కడ దాకా. అర్థమైందా? ఇక్కడ నుంచి 50 ఇక్కడ ఉన్నారు కరెక్ట్ గా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది అంటే 20. సో 30 + 20 మొత్తం ఎంత అవుతుంది? 50 meters డిస్టెన్స్ లో ఉంటాడు ఇనిషియల్ పాయింట్ నుంచి, స్టార్టింగ్ పాయింట్ నుంచి. నోట్ చేసుకోండి. ఓకే, మీరు ఇక దీని మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా డెప్త్గా ప్రాక్టీస్ చేయిస్తాను. ఫస్ట్ ఒకసారి మీరు క్లాస్ ఎట్లా అనేది తెలిసిన తర్వాత మీకు ప్రాక్టీస్ ఎక్కువ చేయిస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ అంటే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇది ఇవాళతో ఈ క్లాస్ ఇక్కడికి ఆపేస్తున్నాను. ఓకేనా? ఇంకా కంటిన్యూ చేయమంటారా ఆపేయమంటారా? ఇప్పుడు ఇవాళకి ఆపేద్దాం అనుకుంటున్నా ఇక్కడికి. ఓకేనా? ఓకే, రైట్. సో టుమారో అగైన్ క్లాస్ ఉంటుంది. ఇవి కొద్దిగా మీకు బిగ్ ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తాయి, కాకపోతే మీరు వింటుంటే మీకు ఈజీ అవుతుంది. రేపు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు బ్యాంకింగ్ జాబ్స్కి. ఓకేనా? రోహిత్ అటెండ్ కండి, రేపు కూడా ఉంటుంది క్లాస్. ఓకే, రైట్. అర్థమైంది కదా అందరికీ క్వశ్చన్స్ ఇవి? ఓకేనా? ఓకే, రేపు మార్నింగ్ పాలిసెట్ క్లాస్ ఉంటుంది 9:30కి. అందరు అటెండ్ కండి. ఓకే, మిగతా వాళ్ళు పాలిసెట్కి. ఏంటి పాలిసెట్ ఇంకా రాలేదు, నోటిఫికేషన్ వస్తుందట ఈ వారంలో వస్తుంది. ఓకేనా? అదే ఎవరు అప్లై చేయలే ఆ మధ్యలో పడ్డారన్నారు, కానీ ఇగో మళ్ళీ నిన్న పేపర్లో ఇచ్చాడు ఈ వారం లోపల నోటిఫికేషన్ వస్తుంది అని ఇచ్చాడు. మరి చూద్దాం, తెలుసుకుంటాను నేను కూడా. ఓకే, మీరు కూడా కనుక్కోండి, నేను తెలుసుకుంటాను. నోటిఫికేషనే రాలేదట ఇంకా. ఓకే ఓకే బాయ్, రేపు మార్నింగ్ క్లాస్ ఉంటుంది. ఓకే.